మచ్చలేని మనిషి అయిన హరీష్ రావుపై నిరాధార ఆరోపణలు చేసే ముందు చక్రధర్ గౌడ్ తన నేర చరిత్ర గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలా సాయిరాం, నంగునూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డితో కలిసి వారు మాట్లాడారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని చక్రధర్ కు హరీష్ రావు గురించి కనీసం మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. లోనే రౌడీయిజం, రేపిజం, దొంగతనాలు, మోసాలు ఇట్లాంటి కేసులు చరిత్ర కలిగిన నీవెక్కడ? తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో కేసులై జైలుకు పోయి తెలంగాణ వచ్చే వరకు మొక్కుపోని దీక్షతోని కొట్లాడినటువంటి హరీష్ రావు పైన నువ్వు ఆరోపణ చేయడం ఒక సిగ్గుచేటు. ఇది ఎట్లా అయిపోతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే హరీష్ రావును తట్టుకోవడం ఎలా అనే ఆలోచనలో వారి యొక్క కాంగ్రెస్ అధిష్టానము ఈ కింది నాయకత్వానికి కానీ ఈ జిల్లా నాయకత్వానికి మీరు ఏ విధంగానైనా హరీష్ రావును బదనాం చేసే విధంగా బురద జల్లి చేసే విధంగా చేయాలనే ఒక పోటీ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ దొరకలేదు వాళ్ళు. హరీష్ రావు గారు వారు చేస్తున్న వైఫల్యాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటే వారికి ఎటు ఆగమాగం అవుతూ ఉన్నారు. ఇలా ఇంకొకటి కూడా ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 1 year అయినా కూడా ఉన్న 3 మార్కెట్ కమిటీ చైర్మన్లకు ఎవరిని నియమించుకోలేక ఏ ఒక్క పదవికి కూడా సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు ఒక్క పదవి కూడా ఇప్పటివరకు ఎవరికి రాలే. ఆ ప్రభుత్వంలో ఎవరు రాక దీనికి పోటీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. హరీష్ రావును ఎవరు ఎక్కువ ఇది చేస్తే ఇబ్బంది పెడితే వారికి మేము నీకు పదవులు ఇస్తామని పోటీ పెట్టినట్టుంది. ఆ పోటీలో వీళ్ళు ఒకరికొకరు ఒకరు ఈ మధ్య హరీష్ రావు మీద మాట్లాడుతూ ఉన్నారు. అరే ప్రభుత్వం వచ్చింది, 1 సంవత్సరం అయింది, మరి వచ్చినటువంటి మనకు ఉన్నటువంటి నిధులను వాపసు తీసుకుపోతున్నారు. మనం మంజూరైనటువంటి నిధులను కూడా వాపసు తీసుకొని పోయినరు, టెండర్లు వేసినటువంటి వాపసు తీసుకొని పోతున్నారు. మరి వాటిని తీసుకొచ్చి ప్రజలకు ఎక్కువ పనిచేసి ప్రజల చేత మద్దతు తీసుకొని పదవులు తెచ్చుకోవాలని పోటీ పడాలి ఎవరైనా. అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఉన్నాయి. రాబరీ అండ్ రాబరీ అండ్ కిడ్నాపింగ్ కేసు నెంబర్లతో సహా, క్రైమ్ నెంబర్లతో సహా వారి ఎలక్షన్ అఫిడవిట్లో ఈడ కూడా ఏంటంటే హరీష్ రావు గారి మీద పోటీ చేస్తే నాకు బాగా ప్రచారం వస్తే నేను ఇంకా ఎక్కువ దోపిడీలు చేయొచ్చు, నన్ను తొందరగా నమ్ముతారు అనుకుంటారో మరి అదంతా వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాలకు వచ్చేటోళ్ళు ప్రజలకు సేవ చేయడానికి లేదా ఒక కాజ్ కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక ఉన్నత లక్ష్యం కోసం వచ్చి ఏదో ఒక వర్గాన్ని, ఒక సెక్షన్ను, ఒక పర్టికులర్ సమాజంలో ఉన్న సమస్యలను పారద్రోలడానికి రాజకీయాల్లోకి వస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఈ దోపిడీకి ఒక వారధిగా భావించడం చాలా శోచనీయం. ఇప్పుడు వారి ఫ్రెండ్ వైఫ్ లబానీ రాయ్ అనే ఒక మహిళ, 21 ఏళ్ల మహిళ ఏడ్చుకుంటూ పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా మీరు అసలు విలేకరులు, ప్రత్యేకించి సిద్దిపేట సమాజం ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాలని చెప్పి మేము కోరుతున్నాం. అసలు ఇంత కుసంస్కారము, నీచ సంస్కృతి, నేర సంస్కృతి ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ గారు మొన్న ఉద్యమంలో కావచ్చు, నిన్న ప్రభుత్వంలో, ఈరోజు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై నిలుస్తున్న హరీష్ రావు గారిని అసలు ఇట్లాంటి చౌకబారు, పసలేని ఆరోపణలు, అసలు ఆధారం లేని ఆరోపణలు చేయడం చాలా శోచనీయం. చదరంగంలో పావుగా మిగిలిపోవద్దని, ఒకవేళ హరీష్ రావును విమర్శిస్తేనే లేకుంటే చౌకబారు విమర్శలు చేస్తేనే నాకేమైనా పోస్ట్ వస్తుందని చెప్పి ఇదొక స్కీమ్ ఆలోచిస్తున్నారేమో, మరి అట్లా కూడా ఫెయిల్ అయిపోతారు. ఏదేమైనా వివిధ పార్టీల్లో కానీ ప్రజల్లో ఆదరణ రావాలంటే, సమాజంలో ఒక గౌరవం రావాలంటే, రాజకీయాల్లో ఒక హోదాకు చేరుకోవాలంటే ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడాలి తప్ప